సంతోషమైన దేవుని స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. మంచిదండి. వాక్యంలోకి వెళ్ళకుండా ఒక పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాటను ఓరన్నా ఓరన్నా యేసుకి సాటి ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా మంచిదండి. ఈరోజుకి ఏర్పాటు చేయకుండా వాక్య భాగాలు చూసుకున్నట్లయితే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 13వ వాక్యం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 13వ వాక్యం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహం చేయువారు యెహోవాను జీవజలంలో ఊటను విసర్జించి ఉన్నారు. చాలండి. ఇక్కడ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రజలంట ఆయనని విసర్జించి ఉన్నారంట. దేవుడు ప్రవక్త ఇర్మీయా ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు ఏమనగా, నా ప్రజలు నన్ను విసర్జించి ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ వాక్యాన్ని కానీ మనం సరి చూసుకుంటే కనుక మన వ్యక్తిగత జీవితాల్లో మన దేవుణ్ణి విసర్జించే వారిగానే మనం ఉంటున్నాం. ఎందుకు అంటే దేవుడు అనగా ఆయన వాక్యమై ఉన్నాడు. మన జీవితాల్లో మనము వాక్యాన్ని చదివేవారిగా ఏమాత్రము లేము. కాబట్టి మన జీవితాల్లో
ఈనాడు మనం వాక్యం చదవక ఒకవేళ మనము కానీ మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుండే కనుక నువ్వు దేవుణ్ణి విసర్జిస్తున్నావు అని నువ్వు ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి మన జీవితాల్లో వాక్యము మనం చదవాలి, వాక్యాన్ని మనము ప్రేమించాలి. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యము మనకి నెమ్మదిని కలుగజేస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే విసర్జిస్తున్నాము. మనకి టైం ఉన్నప్పుడు మనం చదువుతాము. నీకు టైం ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఏం తీరిక లేకుండా లేడు, ఆయన పనిలో ఆయన ఉన్నాడు. నువ్వంటూ దేవుని వాక్యాన్ని చదివేవాడిగా నువ్వు ఉండాలి అంటే నువ్వంటూ నీ కొరకు ఒక సమయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆ సమయంలో దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆ సమయం ఏంటో నువ్వు గుర్తించాలి. ఆ సమయంలో నువ్వు ప్రతిదినము దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. మనము ఈరోజు దేవుని వాక్యాన్ని ఎట్టి రీతిగా చదువుతున్నామంటే బోర్ కొట్టినప్పుడు, లేకపోతే ఏమి తోచినప్పుడు, లేకపోతే ఏదో చదవాలి కాబట్టి ఎప్పుడో చదువుతుంటాము. అట్టి రీతిగా కానీ మనం చదువుతుంటే కనుక దేవుడు మనతో మాట్లాడలేడు. కాబట్టి ఆ ప్రజలు కూడా ఆయనని విసర్జించి ఉన్నారు. మన జీవితాల్లో కూడా మనము దేవునికి సమయం ఇవ్వక, వాక్యాన్ని ప్రేమించక, వాక్యంతో సమయం గడపక, వాక్యాన్ని ధ్యానించక దేవుడు నాతో ఎట్లా మాట్లాడతాడు అని మనం ఎదురు చూసుకుంటాం. అందుకనే దేవుడు ఇచ్చిన సమయాన్ని తిరిగి దేవుడికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, రుజువుపరచుకోవాలి. ఆ సమయాన్ని దేవుడికి కేటాయించాలి. దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితంలో నీకు 24 గంటలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ 24 గంటలో ప్రాధాన్యమైన సమయము, ప్రాముఖ్యమైన సమయము, మొట్టమొదటి సమయము నువ్వు దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి. దేవుడు ప్రవక్త ఆయన యెర్మయా ద్వారా తెలియజేస్తున్న మాటలు ఏంటి అంటే తన ప్రజలే తనని విసర్జించి ఉన్నారంట. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడిని విసర్జిస్తున్నాం కానీ మనం అది గుర్తించలేకపోతున్నాం, ఆ గ్రహింపు కలిగి జీవించలేకపోతున్నాం. దేవుడి వాక్యాన్ని వింటున్నాము, వాట్సాప్ లో మెసేజెస్ వస్తాయి, వాక్యం చదువుతున్నాము, లేకపోతే క్యాలెండర్ లో వాక్యం ఉంటుంది, వాక్యము చదువుతున్నాము. సరిపడిపోయింది మనకి ఈ క్రైస్తవ జీవితంకి ఈ వాక్యము చాలు అనుకుంటున్నాము. ఆ వాక్యం నీకు సరిపడేది కాదు. నీకు సరిపడ్డ వాక్యము దేవుడికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయనకి సమయం ఇచ్చినప్పుడు. నీ దినంలో మొట్టమొదటి సమయమును దేవునికి ఇవ్వాలి, దేవునితోనే గడపాలి. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడు అని నీ ప్రేమని, నీ సమర్పణని నువ్వు ఆయనకి వ్యక్తపరచాలి. ఆయన సన్నిధిలో నువ్వు ప్రతి ఉదయకాలం లేచినప్పుడు హడావుడిగా ఆఫీసులకి పరిగెట్టుడు కాదు, హడావుడిగా నీ పనులు చేసుకొని కాదు, కానీ నీ మొట్టమొదటి సమయము నువ్వు దేవునితో కూర్చొని ఆయనతో గడిపేవాడిగా ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. కాబట్టి ఇట్టి అలవాటు కానీ మనకు లేకపోతే కనుక, మనకి ఇష్టానుసారంగా మనం వాక్యం చదువుతుంటే కనుక దేవుడిని మనము విసర్జించే వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సిన మొట్టమొదటి సమయము మనము దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో ప్రతిదినము దేవా నువ్వు నాతో మాట్లాడు, దేవా నేను నీ మాట కొరకు వేచి ఉంటున్నాను, ఈరోజు నాకు తగ్గ శక్తిని నువ్వు నాకు అనుగ్రహించు, ఈ దినమంతా నాకు కావలసిన శక్తిని నాకు అనుగ్రహించి నన్ను బలపరిచి నడిపించు అని ఆయన సన్నిధిలో మనము ప్రతిదినము వేచి ఉండాలంట. ఇంత సమయం మన దగ్గర ఎక్కడ ఉందా? ఇంత సమయం లేదే. నిలబడమే 6 గంటలకు అలారం పెట్టుకుంటే 6:30కి లేస్తాం, 7 గంటలు పెట్టుకుంటే 7:30కి లేస్తాం. ఆ టైంలో కూడా లేచి ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి దుప్పటి మీద కప్పుతాము, వేషధారణ ప్రార్థన, ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తాము, అంతే. వెంటనే వెళ్ళిపోతాం, మన పనులు మనం చేసుకుంటాం, శుభ్రం చేసుకుంటాము, టిఫిన్ చేసావా అని అడుగుతాము, చేసినాకో దేవాస్తోత్రం అంటాం, తినేస్తాం, మన పనులు మనం తీసుకుంటాం. ఇట్టి రీతిగా మన జీవితాలు ఉంటే కనుక ఆత్మీయంగా నువ్వు చచ్చుపడిపోతావు. ఆత్మీయంగా నీ ఆత్మకి సరిపడినంత పోషణ దేవుడు నీకు అందించలేకపోతున్నాడు. ఎందుకు అంటే నువ్వు ఆయనకి సమయం ఇవ్వలేకపోతున్నావు. కాబట్టి పేరుకు మాత్రమే బ్రతికి ఉన్నాం కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు. ఈరోజు స్పిరిచువల్లీ వీఆర్ డెడ్. ఎందుకంటే మనము దేవునితోని ఆయన వాక్యాన్ని, ఆయనని విసర్జించి ఉన్నాము. మన జీవితాల్లో నాకు అక్కర్లేదు అని ఆయనని త్రోసివేసి ఉన్నాం.
మనం అట్టి రీతిగా ఉండదు కానీ నిజమైన మారు మనసు చెంది ఆయనని మనం చేరదీసుకునే వారిగా మనం ఉండాలి. అనగా ప్రతిదినం ఉదయకాలం ఇవ్వగానే నిన్ను నువ్వు శుభ్రపరుచుకున్నాక దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా నీ సన్నిధిలో నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఈ దినము నన్ను సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ మాట కొరకు నేను వేచి ఉంటుండగా ఈ రోజు నువ్వు నాతో ఏ మాటతోని నాతోని నువ్వు మాట్లాడబోతున్నావు, ఏ మాట చేత నువ్వు నన్ను బలపరచబోతున్నావు, ఏ మాట చేతనైనా నీ శక్తితోని నన్ను నింపబోతున్నావు, నేను నీ సన్నిధిలో వేచి ఉన్నా ప్రభా అని మనము ఆయన సన్నిధిలో ఆయన సహాయం కొరకు ప్రతిదినము ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు వలె కాక కొత్త నిబంధన క్రైస్తులు క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా మనము ప్రతిదినము ఆయన సన్నిధిలో ఆయనని చేరదీసుకునే వారుగా, వాక్యాన్ని ప్రేమించేవారుగా, ఆ వాక్యాన్ని శ్రద్ధతోని పూర్ణ మనసుతోని రిసీవ్ చేసుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రజలంట దేవుడిని విసర్జించి ఉన్నారు. అంటే దేవుడు ఉన్నాడు తెలుసు వాళ్ళకి, కానీ దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వలేదు దేవుడికి. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు తెలుసు, రక్షణ పొందుకున్నాము, బాప్తిజము తీసుకున్నాము, మందిరానికి వెళ్తున్నాము, కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకి రక్షణ ఇచ్చిన దేవునికి ఏదైతే ప్రాధాన్యత మనం ఇవ్వాలో అది మనము గ్రహించలేకపోతున్నాము. ఆ గ్రహింపు మనకి అనుగ్రహింపబడలేదు. ఆ గ్రహింపు నీకు కావాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రతిదినము వేచి ఉండాలి. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఆయనకి ఇవ్వాలి. మొట్టమొదటిగా నీ కుటుంబంలో నువ్వు లేవగానే మొట్టమొదటిగా నువ్వు మాట్లాడాల్సింది దేవునితోని, దాని తర్వాతే మరి తర్వాత వేరే వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. అట్టి రీతిగా కాక మనం అన్నీ కలిపి ఒకటేసారి చేసేసుకుంటాం, ఆల్ మిక్స్ ఫుల్ జ్యూస్ లాగా. దేవునితో మాట్లాడతాం, అటు భార్యతో మాట్లాడేసుకుంటాము, ఇటు పిల్లలు వస్తే పిల్లలతోనే మాట్లాడుతుంటాం. ఇట్టి రీతిగా ఒకవేళ మన స్వభావం ఉంటే కనుక దేవుడు మనతో మాట్లాడలేడు. అందుకనే మనము మనకి ఇవ్వబడిన సమయంలో శ్రేష్టమైన సమయము మనము దేవునికి ఇవ్వాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సన్నిధి కొరకు ఉదయకాలమే వేచి ఉండాలి. దేవాని సన్నిధిని, ప్రసన్నతని, నీ ముఖ దర్శనాన్ని, నీ మాటని, నీ స్వరాన్ని వినడానికి నేను వేచి ఉన్నాను ప్రభా అని ప్రతిదినము నిన్ను నువ్వు ఆయనని ప్రేమిస్తున్నాను అని రుజువుపరచుకోవాలి. అంతేగాని ఆనాడు ప్రజల వల్లే నువ్వు ఆయనని విసర్జించద్దు, నువ్వు ఆయనని ప్రేమించేవాడు. దేవుడిని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఈ దినాన్ని నీకు అనుగ్రహించి ఉన్నావు. ఈ దినంలో నువ్వు ఉంటున్నావు అంటే నీ భక్తి కాదు, నీ శక్తి కాదు, నీలో ఉన్న మంచితనం కాదు, కానీ కేవలము ఆయన ప్రేమ మాత్రమే. ఆయన కృపని విస్తరింపజేస్తున్నాడు, ఆయన ప్రేమ కూడా నీ పట్ల విస్తరింపబడుతున్నది. కనుకనే మనం ఈ రోజుకి కూడా, ఈనాటికి కూడా సజీవ లెక్కల ఊపిరి తీసుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనము వింటున్నాము. కాబట్టి వింటున్న మనము ఒక గ్రహింపు కలిగి జీవించాలి. ఏంటి అంటే నేను కూడా ఆనాడు ప్రజల వలె నేను దేవుణ్ణి విసర్జిస్తున్నానా? ఒకవేళ అటు రీతిగా నీ జీవితం అంటే కనుక దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు దేవుని దగ్గర నిజమైన మానవంశ, నిజమైన పాప క్షమాపణ, నిజమైన పశ్చాత్తాప హృదయంతోని ప్రభా ఇంతకాలము నేను నిన్ను విసర్జించి ఉన్నాను ప్రభా, నన్ను దయతో క్షమించు, ఇప్పటి నుంచి నైనా నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత, నీకు ఇవ్వాల్సిన మొదటి స్థానము నా జీవితంలో, ఆ ప్రాముఖ్యత నేను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నా ప్రభా. అట్టి రీతిగా నన్ను సిద్ధపరచునైనా అని నువ్వు దేవుడిని అంటే ఆయన సిద్ధపరిస్తేనే నువ్వు ఆయనకి ప్రాధాన్యత ఇవ్వగలుగుతావు. నీ అంతటా నువ్వు ఆయనని ప్రేమించలేవు, నీ అంతటా నువ్వు ఆయనకి నీ సమయాన్ని ఇవ్వలేవు, కానీ ఆయన నీకు సిద్ధపాటుని అనుగ్రహిస్తేనే నువ్వు దేవునికి ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కానీ ఆ మొదటి సమయాన్ని కానీ నువ్వు ఆయనకి ఇవ్వగలుగుతావు. కాబట్టి యూ షుడ్ ఆస్క్ గాడ్ టు ప్రిపేర్ యూ టు హియర్ హిస్ వాయిస్. ఆయన స్వరము వినడానికి, ప్రభా నీ స్వరము వినడానికి నాకు సిద్ధపడే మనసును నాకు దయచేయు, నన్ను సిద్ధపరచు ప్రభు అని దేవుని సన్నిధిలో ఉదయకాలమే లేచి నువ్వు ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పక నీతోని ఆ దినాన మాట్లాడతాడు. ఈరోజు దేవుడు క్రైస్తవుల జీవితంలో ఎందుకు ఆయన మాట్లాడలేకపోతున్నాడు ప్రతిదినము అంటే వాళ్ళకి తగిన సిద్ధపాటు లేదు, తగిన గ్రహింపు లేదు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. దేవుని స్థానంలో మరి వేటికో వాళ్ళు స్థానము ఇస్తూ దేవుణ్ణి వాళ్ళ జీవితంలో విసర్జిస్తున్నారు. ఇటు రీతిగా ఉంటే కనుక ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగలేవు, కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు చనిపోతావు, దిగజారిపోతావు. కాబట్టి ప్రతిదినము క్రైస్తవుడు అంట దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇచ్చి దేవుని యొక్క మాట కొరకు ఆయన సన్నిధిలో ఆయన వేచి ఉన్నాను.
క్రైస్తవుడు ప్రతినిత్యము ఆయన మాట కొరకు ఎదురు చూసేవాడిగా ప్రతిదినము ఉండాలి అంట. ఈరోజు పాత నిబంధన ప్రజలని వదిలిపెడితే కనుక కొత్త నిబంధన అయిన దేవుని ప్రజలుగా క్రీస్తు రక్తంలో కడిగిపడిన మనము ఆయన స్వరము వినడానికి మనము తగిన సిద్ధపాటు ప్రతిదినము ఉదయకాలము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు సిద్ధపడకుండా బైబిల్ తీసి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చదివితే కనుక దేవుడు నీతో మాట్లాడలేదు. అందుకని ఒక క్రమము పాటించాలి. ఒక మినిస్టర్ని కలవాలంటే ఒక టైంకి వెళ్ళి కలవాలి. ఒక అధికారిని కలవాలంటే ఒక టైం మెయింటైన్ చేయాలి. నువ్వు మాట్లాడేది నీ దేవాది దేవునితోని, సృష్టికర్త అయిన దేవునితోని, నేను ఆయన స్వరూపంలో చేసుకున్న దేవునితోని. మరి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఎందుకు నీలో నిర్లక్ష్య స్వభావం ఉన్నది? ఎందుకు నువ్వు టైం పాటించలేకపోతున్నావు? ఎందుకు నీకు ఆ భయభక్తులు లేకపోతుంది? ఎందుకు కారణము అంటే దేవుణ్ణి నువ్వు విసర్జించి ఉన్నావు. ఒక అధికారిని కలవాలంటే ఒక అరగంట ముందు పోయి ఆయన కొరకు వెయిట్ చేస్తావు. మరి దేవాది దేవుడు ప్రతి ఉదయకాలము నిన్ను కలవాలని ఆశపడుతుండగా ఎట్టి సిద్ధపాటు కలిగి ఉన్నా? ఒకవేళ ఇంటి సిద్ధపాటే మనం కలిగి ఉంటే దేవుడు నిజంగా మనతో మాట్లాడతాడా? మాట్లాడ. అదే రీతిగానే ఒక అధికారి దగ్గరికి ఆయన టైము, ఆయన పిఏ ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైంకి నువ్వు వెళ్ళకపోతే ఆ టైం దాటిపోయినా ఆయన నిన్ను కలుస్తాడు. కలవాలి. అటు రీతిగానే దేవుడు కూడా నిన్ను కలవాడు. అందుకని దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు భయభక్తులు కనపరుస్తూ దేవుడి కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన స్వరము కొరకు, ఆయన వాకు కొరకు మనము వేచి ఉండాలి. ముందుగానే దేవుడు నీతో మాట్లాడతాడు అని తెలిసిన నువ్వు ఒక సిద్ధపాటు కలిగి ఆయన మాట కొరకు, ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. దేవా నువ్వు నాతో మాట్లాడు, నీ మాటతోని నన్ను బలపరచు ప్రభా, తృప్తి చెందించు నాయన, తృప్తి లేని జీవితంలో తృప్తిని కలిగించు అని నువ్వు దేవుడి సన్నిధిలో వేచి ఉంటే కనుక దేవుడు తప్పక ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధమనసు కలిగిన వాడే. కాబట్టి ప్రతిదినము ఉదయకాలము మనము ఆయనని తృణీకరించద్దండి. మనము మొట్టమొదటి పాపం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రతిదినము ఆయనని తృణీకరిస్తున్నాం. The first sin we commit in our everyday life is we are rejecting God and His word in our lives. మన జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఆయనకి మాటకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఆయనని తృణీకరిస్తున్నాం. అదే మనం చేసే మొట్టమొదటి పాపం అయి ఉంటుంది. కాబట్టి ఈ పాపము చేసుకుంటూ ఇంతకాలం గడిపేసాం. అదొక మూటలాగా, ఒక కొండలాగా తయారైపోయింది. ఇంకా ఎంతకాలము దాన్ని భారాన్ని పెంచుతుంటుందని. అందుకని నేటికన్నా దేవుని బిడ్డగా, ఆయన స్వరానికి లోబడి బిడ్డగా ప్రతిదినము దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకిచ్చి, ప్రభా ఇప్పటి నుంచి అయినా నేను భయభక్తులు కలిగి నీ సన్నిధిలో తగిన సిద్ధపాటు కలిగి నేను సిద్ధపడి నీ మాట కొరకు నేను వేచి ఉంటాను. నువ్వు నాతో మాట్లాడు, నీ ప్రసన్నత, నీ సన్నిధిని నేను అనుభవించాను ప్రభా. ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతని అనుభవిస్తే ఆ దినముకి కావాల్సిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఆ శక్తిని నువ్వు ప్రతిదినం ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. ఒకవేళ అటు రీతిగా మనం చేయలేకపోతుంటే కనుక దినము పొద్దున లేస్తున్నాము, మన పనులు మనం చేసుకొని వెళ్ళిపోతున్నాము. అంటే మన శక్తి కొద్ది మనము మన మీద ఆధారపడుతున్నాం, కానీ దేవుని మీద ఏమాత్రము ఆధారపడే వారిగా మనము ఉండలేదు. అందుకని మన జీవితంలో ఒకవేళ దేవుణ్ణి కానీ విసర్జించే వారిగా మనం ఉంటే కనుక మనం నేటికన్నా దేవుణ్ణి విసర్జించడం మానేసి దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించాలి. అది నీకు నీ ఆత్మని బలపరుస్తుంది, అది నిన్ను సేద తీరుస్తుంది, అది నీకు నెమ్మదినిస్తుంది, అది నీకు సంతోషాన్ని కలిగిస్తుంది, అది నీకు రక్షణ ఆనందాన్ని నీలో మళ్ళా నూతనంతో పుట్టిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇంకా ఏం చిన్న పిల్లలం కాదు, రోజు పొద్దున లేసి బైబిల్ చదవాలని చెప్పడానికి. ఒక వయసు వాళ్ళకి చెప్పుండొచ్చు వాళ్ళని. మా మమ్మీ అయితే నాకు చెప్పి ఆమె తడపాయించిపోయింది, అలసిపోయింది ఆమె. ఇంకా వీటికి చెప్పడం వేస్ట్, వాడు ఎట్లన్నా వినడం అయిపోయింది. ఆ కాలం అయిపోయింది. కానీ ఈ కాలం ఏంటంటే నీ అంతటి నువ్వు నీకు అనుగ్రహింపబడిన రక్షణను బట్టి దేవుని వాక్యము నీ జీవితంలో నీ ఆత్మకి చాలా ప్రాముఖ్యము అని నువ్వు గుర్తెరిగి నువ్వు ఆత్మలో బలపడడానికి ప్రతిదినము నీ అంతటా నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి ఆ బలాన్ని దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవరో చెప్తే మనం చేయడం కాదు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనము రుజువుపరచుకోవడానికి ప్రతిదినము ఆయన సన్నిధిలో మనము వేచి ఉండి
ఆయన గ్రంథాన్ని మనము చదవాలి, ధ్యానించాలి. అందుకని భక్తుడు అంటూ ఉంటాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవారు ధన్యులు. ఒక ధన్యకరమైన జీవితము మనం జీవించాలండి. ధన్యకరమైన జీవితము జీవించడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. ఆ పరిశుద్ధ లేఖనాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ వాక్యం చేత ప్రతినిత్యము మనతో మాట్లాడి మనం ధైర్యపరుస్తూ, మనం బలపరుస్తూ, మన జీవితాల్లో స్థిరము అనుగ్రహిస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఇట్లాంటి వాక్యాన్నే మనం నిర్లక్ష్య స్వభావంతో కానీ మనం ఒకవేళ చదువుతున్న వారుగా ఉన్నట్లయితే కనుక మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. కాబట్టి నేటి నుంచి అన్న ఉదయకాలములు ఇవ్వగానే ప్రభా మోకరించి ఆయన సన్నిధిలో మోకరించి మౌనంగా ప్రభా ఈ దినాల్లో నన్ను సజీవ లెక్కలో వచ్చినందుకు వందనాలు ప్రభా. కొద్దిసేపునైనా ఆయన చేసిన మేలులన్నింటినీ తలపోస్తూ ఆయన నీకు ఎంత సహాయం చేశాడు, ఆయన నీకు ఎట్టి రీతిగా తోడుగా ఉన్నాడు, అన్ని విషయాల్లో నీ కుటుంబానికి నీకు నీ ప్రార్థనలకు అన్ని ఆలకిస్తూ ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి క్షేమకరమైన మార్గంలో నడిపిస్తున్నాడే, వాటిలన్నిటి బట్టి ఒక 10 నిమిషాలు దేవుని స్తుతించు. దాని తర్వాత దేవునితో నోరు తెరిచి మాట్లాడు. ప్రభా నీ సన్నిధిలో నేను వేచి ఉంటుండగా నువ్వు నాతో మాట్లాడేవా, నీ మెల్లని స్వరము నాకు వినిపించు ప్రభా, నీ లేఖనాలతో నేను నాతో మాట్లాడు ప్రభా, నీ మాట కొరకు నేను ఎదురు చూస్తున్న ప్రభా అని ప్రార్థన చేసిన నువ్వు వెంటనే బైబిల్కి చదవడం రాదు. ఆయన నీకు ఒక తలంపును పుట్టిస్తాడు, ఒక ఆలోచనను పుట్టిస్తాడు, ఒక వాక్యాన్ని అందజేస్తాడు, ఆ వాక్యంతో నేను బలపరుస్తాడు. కాబట్టి అట్టి రీతిగా మనము దేవునితో మన సావాసాన్ని మనము ప్రతినిత్యము సరిచూసుకొని బలపరచుకోవాలి. ఎవరో బలపరచడం కాదు, ఎవరో ప్రార్థన చేయడం కాదు, మనము దేవుని వాక్యం చేత బలపరచబడాలా. మనము ప్రార్థన చేసుకోవాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలా. అటువంటి శక్తిని దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి అని అంటున్నాను. కాబట్టి ఓ లార్డ్ ద హోప్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆల్ హూ ఫర్సేక్ యూ విల్ బి పుట్ టు షేమ్. ఆయన నీ విసర్జించి వారందరూ సిగ్గునందుతారంట. ఈరోజు ఎందుకు సిగ్గునందుతున్నారు అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు దేవుణ్ణి విసర్జించి ఉన్నారు. ఈరోజు ఆ సిగ్గు, ఆ అవమానము నీ దగ్గర నుంచి కొట్టివేయబడాలి అంటే కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమించడము ప్రారంభించాలి. ఆయన నీకు తోడుగా ఉంటుంది. ఇంతకాలము అవమానము సిగ్గుతోని తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నావేమో, నీ సమాజంలో కానీ నీ కుటుంబంలో కానీ నీ స్నేహితుల మధ్యలో కానీ. ఎందుకు అంటే కారణము నువ్వు దేవునికి విసర్జించి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీకు. కానీ నేటి నుంచన్నా నువ్వు నీ సిగ్గు, అవమానము ఇవన్నింటినీ దేవుడు కొట్టివేయాలంటే కనుక నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తే ఎవరి ముందైతే నువ్వు తలదించుకున్నావో వాళ్ళ ముందే నీ తలని పైకి ఎత్తే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనము ఆయనకి ఇవ్వాలి. దోస్ హూ టర్న్ అవే ఫ్రమ్ యూ విల్ బి రిటర్న్ ఇన్ డస్ట్. కాబట్టి ఎవరైతే ఈ వాక్యాన్ని ప్రేమించారో, వాక్యాన్ని చదవరో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానించారో వాళ్ళ పేర్లంట మట్టి మీద రాస్తా అంటాడు, అనగా ఈ భూమి మీద. ఎందరైతే వాక్యము చదివి వాక్యాన్ని ప్రేమిస్తారో వాళ్ళ పేర్లంట జీవగ్రంథంలో రాస్తారంట. కాబట్టి పరలోక రాజ్యం పోవాలన్నా, జీవగ్రంథంలో నీ పేరు స్థిరపరచబడాలన్నా నువ్వు ప్రతిదినము దేవుణ్ణి విసర్జించేవాడిగా ఉండద్దు, కానీ దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలని గైకొని ఆయన మాట వింటూ ఆ మార్గంలో నడుచుకుంటేనే నీ పేరు జీవగ్రంథంలో దేవుడు భద్రపరుస్తానని చెప్తున్నాడు. కాబట్టి వాక్యము చదవకపోవడమే ఒక పెద్ద పాపం, దాన్ని ధ్యానించకపోవడమే ఒక పాపం. కాబట్టి ఈ పాపాలన్నీ చేస్తున్న మనము జీవగ్రంథంలో మన పేరు ఉండాలంటే కనుక దేవుడు ఉంచాడు. కాబట్టి దేవుడు మన పేరుని జీవగ్రంథంలో ఉంచాలి అంటే మనం ప్రతినిత్యము జీవవాక్యము చేత నింపబడాలి. ఈ వాక్యము చేత నువ్వు నింపబడితేనే ఇది నీకు జీవాన్ని ఇస్తుంది. నిన్ను జీవగ్రంథము అనగా పరలోక రాజ్యము యొక్క మార్గంలోనికి అది నిన్ను నడిపిస్తుంది. దేవుని వాక్యమే నిన్ను నడిపించేది ఉన్నది. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి ఇట్ విల్ డైరెక్ట్ యూ ఇన్ కరెక్ట్ అండ్ రైట్ పాత్. అది ఒక సరైన త్రోవలో నిత్య నాశనానికి నిన్ను గురి కాకుండా క్షేమకరమైన మార్గంలో, దేవుని చేరుకునే మార్గంలో నిన్ను నడిపిస్తుంది. అందుకనే దేవుని వాక్యము ప్రతిదినము మనము చదవాలి. చాలా మంది వాక్యాన్ని చదువుతారు కానీ వాక్యాన్ని ధ్యానించరు. చాలా అంకుల్ గారు చెప్తారు 100 సార్లు చదివిందంట, కానీ మార్పు లేకపోతే ఏం ప్రయోజనం?
ఎన్నిసార్లు చదివినాను అన్నది ఇంపార్టెంట్ కాదు. చాలా మంది ఎదుర్కొన్నా నేను నేను ఎన్నిసార్లు చదివినా అని. చదివితే ఇంపార్టెంట్ ఏమి లేదమ్మా, దాన్ని అనుసరించి నడుచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వాక్యాన్ని చదువుతున్న నువ్వు, ధ్యానిస్తున్న నువ్వు, దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని అనుకుంటున్న నువ్వు నిజంగా దేవుడు చూపిన మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావా? నువ్వు దేవుడు తెలియజేస్తున్న మార్గంలో నువ్వు నడుచుకోలేవాడిగా నిన్ను నువ్వు సరి చూసుకోవాలి. నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు. నేను చదివేస్తా కదా, నేను ప్రార్థన చేసేసుకున్నా కదా, అయిపోయింది కదా, ఈ రోజుతో నీ భక్తి చాలు కదా అనుకోవద్దు. నిన్ను నువ్వు సరి చూసుకోవాలి. దేవుని వాక్యం చదివినప్పుడు ఈ మార్గంలో నువ్వు నడవద్దు అని చెప్పినప్పుడు బైబిల్ మూసేసి ధ్యానించి ప్రార్థన చేసినాక నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? ఏ మార్గంలో వెళ్ళొద్దంటున్నావు అదే మార్గంలో వెళ్తున్నావు, అక్కడే నువ్వు తప్పిపోతున్నావు. అందుకని అటు రీతిగా కాక ప్రతిదినము మనం సరి చూసుకోవాలి. వాక్యాన్ని చదువుతూ వాక్య ప్రకారము నేను నడుచుకోగలుగుతున్నాను. ఒకవేళ నడుచుకోలేని వాడిగా నేను ఉంటుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభువా నాకు సహాయం అనుగ్రహించు, నీ శక్తిని అనుగ్రహించు, నీ మార్గంలో నేను నడుచుకునే ధన్యకరమైన జీవితాన్ని నాకు ప్రసాదించు ప్రభువా అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పగా ఆయన మార్గంలో నువ్వు ఎట్టి రీతిగా నడుచుకోలేవు. ఆయన నీకు ప్రతినిత్యము ఆయన బోధించి నిన్ను ఆయన నడుపుతాడు. యెషయా గ్రంథం 1:28 వాక్యం చూడు. అతిక్రమంలో చేయవారు విశేషముగా అతిక్రమంలో చేయవారు పాపులు విశేషముగా వాళ్ళు నాశనం అయిపోతారంట. కాబట్టి మనకి తెలిసి పాపం చేస్తున్నాము, మనము నాశనం అయిపోతున్నాం దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నాశనం కాకుండా మనం ఉండాలి అంటే మనము దేవుని మార్గాన్ని వెతికి ఆ మార్గంలో నడుచుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని మార్గము చక్కటి మార్గం, అది నీకు నెమ్మదిని కలిగజేస్తుంది, అది నీకు చక్కటి ఆలోచనలు నీకు అనుగ్రహిస్తుంది, ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఆ మార్గంలో నడుచుకునే దానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఏ మార్గం అయితే దేవుడు వద్దు అంటున్నాడో ఆ మార్గాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడాలి. మనం ఇష్టపడము, మనం ఏం చేస్తాం? కష్టపడతాం. ఎందుకు? అలవాటైన మార్గం. దేవుడు వద్దు బిడ్డ ఇంతకాలం తిరిగినా వద్దులే అంటాడు. ప్లీజ్ ప్రభా అని చెప్పక్కర్లే, కానీ దేవునికి నీ మనసు తెలుసు, లోపల నొచ్చుకుంటున్నా కానీ నా బిడ్డను నేను కాపాడుకోవాలనుకుంటున్నా, నా బిడ్డ నాశనం వైపే పరిగెడుతున్నాడు. అటు రీతిగా కాక మనం అందరిలాగా ఉండద్దండి. దేవుడి మీద తిరుగుబాటు చేసే వారిగా ఉండద్దు, పాపుల వల్ల ఉండద్దు. కానీ మనం నిజమైన మారు మనసు చెంది దేవా నీ మార్గంలో నేను నడుచుకునే వ్యక్తిగా ఉంటాను ప్రభా, ఆ నిత్య నాశనాన్ని నుంచి నన్ను తప్పించు ప్రభా అని నువ్వు ప్రతిదినము దేవుని దగ్గర ప్రార్థన చేసుకునే వాడిగా నువ్వు ఉండాలి అంటున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అదే యెర్మయా గ్రంథము 17వ 2వ భాగం చదువుకుంటూ వస్తామండి. కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందరు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. కాబట్టి heal me O Lord and I will be healed, save me and I will be saved, for you are the one I praise. కాబట్టి ఈ స్వస్థత అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి కావాలి. రోగికి మాత్రమే స్వస్థత కాదు. రోగం ఉన్న ఒకరికి తీసుకొచ్చి స్వస్థత గురించి ప్రార్థన చేయడం కాదు. ప్రతి ఒక్కరూ స్వస్థత పరచబడాలి. పాపం నుంచి నీకు స్వస్థత కావాలి. ఆ విడుదల దేవుడిని అనుగ్రహించాలి. అందుకనే యెర్మయా అంటున్నాడు, ఆ ప్రజల యొక్క పాపాలు దేవుడిని విసర్జించి వాళ్ళ మధ్యలో ఉంటూ వాళ్ళ పాపాల నిమిత్తము అట్టి రీతిగానే ఆయన బాధని వ్యక్తపరుస్తూ దేవుడికి తెలియజేస్తున్నాడు, ప్రభువా నన్ను స్వస్థపరచు, ఈ అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను ఉంటున్నాను, నిన్ను విసర్జించిన ప్రజల మధ్యలో నేను ఉంటున్నాను, నువ్వు నన్ను స్వస్థపరచు ప్రభువా, వాళ్ళ వల్లే నేను ఉండకుండా నీ బిడ్డ వల్ల నేను జీవించాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఈ స్వస్థత అనేది ప్రతి ఒక్కరికి కావాలి. దేని నుంచి నువ్వు స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావు? చాలా మంది చెప్తా ఉంటారు, నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తాను, అన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నది, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని, లేకపోతే కడుపులో నొప్పి వేస్తుందని, లేకపోతే ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు.
దాని గురించి ప్రార్థన చేయండి అన్న అని చెప్తాను. అవును, విశ్వాసంతో ప్రార్థన చేస్తాము, దేవుడు ప్రార్థనను ఆలకించి వాళ్ళని స్వస్థపరుస్తుంటాడు. అట్టి రీతిగానే దేవుడు ఎట్టి రీతిగా వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగిస్తున్నాడో అట్టి రీతిగానే నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవా నన్ను స్వస్థపరచు నన్ను స్వస్థపరచు అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అదే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఈ పాపం నుంచి స్వస్థత నీకు కలగాలి. ఆ స్వస్థతని దేవుడు నీకు అనుగ్రహించాలి. పాపం నుంచి నీకు విడుదల కావాలి. ఆ పాపం నుంచి నువ్వు విడుదల కలగకుండా పాపంలోనే పట్టబడి ఉండి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరచు అంటే దేవుడు నిన్ను స్వస్థపరచాలి. కాబట్టి దేవుడి టైమింగ్ లో మనం ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఇన్ గాడ్స్ టైమింగ్. హీలింగ్ నీకు కావాలంటే నువ్వు ఆయన టైమింగ్ లో ఉండాలి. ఆయన టైమింగ్ లో నువ్వు ఉన్నప్పుడే దేవుడు, మనము వాక్యంలో చాలా సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే కోనేటి దగ్గర పడి ఉన్నాడంట, నడవలేని వ్యక్తి. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడంట. కానీ ఈయన రాగానే, ప్రభు రాగానే, ఆయన చూడగానే 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడంటే దేవదూత వచ్చి నీళ్ళని కదుపుతున్నప్పుడు నన్ను ఎవరు తీసి ఆ కోనేటిలోనికి వేయలేకపోతున్నారు. కాబట్టి దేవుడు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు, ఏంటంటే నువ్వు స్పిరిచువల్ హీలింగ్, నీకు ఆత్మీయ స్వస్థత కావాలి అంటే నువ్వు దేవుని టైమింగ్ లో నువ్వు ఉన్నావా అని నువ్వు సరి చూసుకోవాలి. నువ్వు దేవుని టైమింగ్ లో ఉంటే, దేవుని సన్నిధిలో ఆయన నిన్ను దర్శించే సమయాన నువ్వు వేచి ఉంటే కనుక దేవుడు నీకు ఆ స్వస్థత తప్పక అనుగ్రహిస్తాడు. మనం చాలాసార్లు దేవుని టైమింగ్ లో ఉన్నాము. మన టైమింగ్ లో దేవుని దగ్గరకు వెళ్ళి నన్ను స్వస్థపరచు దేవుడు అట్టి రీతిగా కాక మనము ఆయన టైమింగ్ లో మనము మన జీవితాన్ని సెట్ చేసుకోవాలి. మనం చాలాసార్లు పొరపాటు చేసేది అదే. ఏంటి తెలుసా? దేవుడిని మన టైంలో సెట్ చేస్తాం. మనము ఒత్తిడి చేస్తాం దేవుణ్ణి, ఆయనను బ్రతిమలాడుకుంటాము, ఆయనను తొందర చేస్తూ ఉంటాం. ఎక్కడ? మన సమయంలో, ఆయన సమయంలో, ఆయనని నీ కొరకు ఆయన సిద్ధపరిచిన సమయంలో నువ్వు ఆయన సన్నిధిలో వేచి ఉంటే కనుక తప్పక ఆ డెలివరెన్స్ అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని టైమింగ్ లో మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. ఆయన టైమింగ్ లో ఉండాలి అంటే ప్రతిదినము నువ్వు అలవాటు చేసుకోవాలి. ప్రతిదినం ఆయనతో గడపడం. ప్రభు దర్శించే కాలము ఉదయకాలం. ఎంతమంది ఉదయకాలము ప్రార్థనలో గడుపుతారు? గడపలేని వారుగా మనం ఉంటున్నాం. అట్లీస్ట్ గడపలేని వారుగా మనం ఉంటున్నప్పటికీ కూడా ఉదయకాలము లేవగానే కొన్ని ప్రార్థనలో గడుపుతున్నామా? అది కూడా చేయలేని వారుగా మనం ఉంటున్నాం. ప్రార్థన అంటే కొంతమంది తలొప్పుతున్నారు. ఏమని తెలుసా? ఎంతసేపు చేస్తున్నారు ప్రార్థన? లేసాం కాబట్టి ఒక 10 నిమిషాలు ప్రార్థన, లేసాం కాబట్టి ఒక 15 నిమిషాలు ప్రార్థన, లేచినాం కాబట్టి ఒక 20 నిమిషాలు ప్రార్థన, అంతే. ప్రార్థన చేస్తే వాక్యం ఉండదు, వాక్యం ఉండదు ప్రార్థన. ఇటు రీతిగా ఉంటే స్వస్థత అనేది దేవుడు మనకి అనుగ్రహించింది. మనం స్వస్థపరచలేదు. అందుకని మనము దేవుని దగ్గరకు వచ్చిన మన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, దేవా నీ సన్నిధిలో వేచున్నా, నన్ను స్వస్థపరచు ప్రభా, నేను స్వస్థపరచుకుంటాను అని నువ్వు దేవుడిని అడిగితే దేవుడు తప్పక నేను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాను. అందుకని కుష్టి వ్యాధి కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని అడుగుతున్నాడు, నీకు ఇష్టమేనా అంటే ప్రభు ఒకటి అంటాడు, నాకు ఇష్టమే అంటాడు. మనం బాగుపడ్డాము దేవునికి ఇష్టమే. హల్లెలూయా. మనం నాశనం కావడము దేవునికి ఇష్టం కాదు, దేవుని చిత్తం కాదు. కాబట్టి మనము నాశనం కాకుండా మనము స్వస్థపరచబడడానికి ఇష్టపడతాం దేవుని దగ్గరకు వచ్చి. ఉదయకాలమే దేవుని సన్నిధిలో వేచి ప్రభా నీ సన్నిధి, నీ ప్రసన్న, నీ తాకిడి, నీ మాట నాకు కావాలి ప్రభా. స్వస్థత నేను కూడా పొందగోరుచున్నాను ప్రభా అని నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు వేచి ఉంటే కనుక, ఆయనని స్తుతించేవాడిగా నువ్వు ఉండగలిగితే కనుక దేవుడు తప్పక నీకు స్వస్థతని అనుగ్రహిస్తాను అని తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 28వ వాక్యం చూడు. 69:28. దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. ఎక్కడ చదువుతున్నాము? వారి పేరును తుడిపెట్టును, నీతిమంతుల పట్టిలో వారి పేరును రాయకుము. కాబట్టి ఇక్కడ తెలియజేస్తాడు, మే దే బి బ్లాటెడ్ అవుట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లైఫ్ అండ్ నాట్ బి లిస్టెడ్ విత్ ద రైచస్. వీళ్ళెవరు అంటే కీర్తనకారు తెలియజేస్తున్న రీతిగా దేవుణ్ణి విసర్జించిన వారు.
ఆయన దేవుడిని వేడుకుంటున్నాడు, నిన్ను విసర్జించిన వారి పేరు జీవ గ్రంథంలో నుంచి నువ్వు తీసివేయి, తుడిపివేయి, నీతిమంతులతో వాళ్ళని చేరదీయద్దు ప్రభు అని ప్రార్థన. కాబట్టి మనము కూడా ఒకవేళ నిర్లక్ష్య స్వభావంతో ఉంటే కనుక ఏ దేవుడైతే నీ పేరు జీవ గ్రంథంలో రాసి ఉన్నాడో అదే దేవుడు దాన్ని తీసివేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా పేరు, మనందరి పేర్లు జీవ గ్రంథంలో స్థిరపరచబడాలి అంటే, భద్రపరచబడాలి అంటే, మనము ఆ నిత్యత్వంలోనికి చేరేంత వరకు నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి అంటే నువ్వు ప్రతిదినము దేవుని వాక్యము చేత పోషింపబడుతుంటాను, ఆత్మ బలాన్ని పొందుకుంటాను, దేవుని మార్గంలో నడుచుకునే వారిగా నువ్వు ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను. కాబట్టి వాక్యమే మనకి సమృద్ధిని కలిగజేస్తుంది, వాక్యమే మనకి నెమ్మదిస్తుంది, వాక్యమే మనకి సంతోషాన్ని అనుగ్రహిస్తుంది. ఈ వాక్యాన్ని మనం విసర్జిస్తే మన జీవితాలు ఏమైపోతుంది? నిత్య నాశనానికి మనము గురైపోతాం. కాబట్టి నీ జీవితంలో ఇప్పటి వరకు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వలేదమ్మా, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వలేకపోతున్నావేమో. నేటి నుంచి అన్ని పనులు విడిచిపెట్టు. మొట్టమొదటి పని, నీ రక్షణని నువ్వు కాపాడు. నీ రక్షణ కాపాడబడాలి అంటే నువ్వు ప్రతిదినము దేవుని వాక్యం చేత పోషింపబడాలి, దేవుడు చూపుతున్న బోధిస్తున్న మార్గంలో నువ్వు నడపబడాలి, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడాలి. ఒకవేళ నువ్వు ఇక రీతిగా ఈ క్రమంలో నువ్వు లేకపోతే కనుక నీకు ఇవ్వబడిన రక్షణ నువ్వు నీ అంతటా నీ నిర్లక్ష్య స్వభావంతో నువ్వు పోగొట్టుకుంటున్నావు. కాబట్టి రక్షణ ఉచితంగా దేవుడు ఇచ్చాడు, దాని భయముతోను వణుకుతోను కొనసాగించమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భయముతోను వణుకుతోను కొనసాగించడం అంటే ప్రతిదినము ఉదయకాలము ఆయన మాట కొరకు, ఆయన నీతో మాట్లాడబోతుండగా తగిన సిద్ధపాటు, తగిన భయభక్తులతో నువ్వు ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. రక్షణని కాపాడుకునే కృపను ఆయన దగ్గర నుంచి నువ్వు ప్రతినిత్యము పొందుకోవాలి. అందుకని ఆ స్వస్థతను మనం పొందుకోవాలా. అట్లనే దేవుడు ఇచ్చిన రక్షణని మనం పొందుకున్న మనము దాన్ని కాపాడుకునే కృపను ఆయన వాక్యము చేత ఆయన మార్గంలో నడుచుకుంటూ అది మనము పొందుకునేంత వరకు మనము ఆయనతో కొనసాగే వారుగా మనం ఉన్నాం. కాబట్టి మనం ఏమి దేనికి అతిశయించక్కర్లేదు, కానీ దేవుడిని బట్టి అతిశయించాలి. అదే రీతిగానే దేవుడు మన పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నాడని సంతోషించడం కాదు, కానీ మన ప్రవర్తనను బట్టి అవి తుడిపివేస్తాడని అని ఒక భయభక్తులతో, ప్రభా నా పేరు నువ్వు రాసి ఉన్నావు, దాన్ని నువ్వు భద్రపరుచుకున్నావు, ప్రతిదినము నేను నీ సన్నిధిలో వేచి, ప్రతిదినము నీ మాట కొరకు నేను వేచి. నువ్వు ఏ దినమైతే ఆయన సన్నిధిలో వేచి ఉండక, ఆయన కొరకు కనిపెట్టక, ఆయనతోనే సమయం గడపక ఉంటావో, మేబీ ఆ దినమే నీ పేరు జీవగ్రంథం నుంచి తీసేస్తాడేమో దేవుడు. అందుకనే చాలా భయభక్తులు కలిగి ప్రతిదినము జీవవాక్యాన్ని చేరదీసుకొని ఆత్మబలాన్ని పొందుకొని నువ్వు నడవాలి అని దేవుడు కోరుకుంటున్నావు. కాబట్టి ఒక్క దినమన్నా మనము దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనకి ఇవ్వకపోతే మేబీ దట్ మే బి యువర్ లాస్ట్ డే ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆఖరి దినం అయి ఉండొచ్చు. అందుకనే ఏ దినము ఆఖరి దినం అవుతుందో మనకు తెలియదు, కానీ దానికి మునిపే మనము దేవుని యందు సరైన భయభక్తులు కలిగి దేవుడు అనుగ్రహిస్తున్న స్వస్థతను పొందుకొని మనము దేవుడు ఆయన ఇచ్చిన మాటల చేత ఆ జీవాన్ని పొందుకుంటూ ఆయన మార్గాల్ని వెతుకుతూ ఆ మార్గాల్లో నడుచుకునే వారిని మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుడు మనల్ని ప్రేమించాడు, రక్షించాడు, రక్షణను అనుగ్రహించాడు. నేటికి కూడా ఆయన మీద మనము తిరుగుబాటు చేసి ఆయనని విసర్జిస్తున్నప్పటికీ కూడా ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న ప్రజలము గనుక దేవుడు ఈ రోజుకి కూడా నీ ప్రార్థనను ఆలకించి సహాయము నీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి ఒక్కటి నీ పక్క నుండి నీ పక్షాన్ని ఆయన జరిగిస్తున్నాడు. నేటికి కూడా నువ్వు ఇంకా సరైన గ్రహింపు కలిగి జీవించక ఇట్టి రీతిగా కానీ నువ్వు కొనసాగితే కనుక దేవుడు చూస్తున్నాడు ఎంతకాలం నిన్ను సహిస్తాడు. ఇంకేమాత్రం సహించకూడదు. నేటికన్నా నీ మనసును మార్చుకొని దేవునితో సమాధానపడి, దేవా ప్రతిదినము నీ వాక్యం చేత నేను పోషింపబడతాను, ఆత్మని బలపరుచుకుంటాను. మన దేహానికి ఆహారము ముఖ్యము. ఆహారము తినకపోతే ఏమైపోతాం? బలహీన పడిపోతూ ఉంటాం, క్షీణించుకోపోతూ ఉంటాం, గుచ్చుకోబోతూ ఉంటాము, పీక్కోబోతూ ఉంటాం.
బలహీన పడిపోతుంటాం, నిలబడాలన్నా కూడా ఓపిక ఉండదు. అట్టి రీతిగానే నీ ఆత్మకి సరిపడ్డ దేవుని వాక్యము నువ్వు అందించలేని వాడిగా ఉంటే అది కూడా నీరసగిపోతూ ఉంటుంది, అది కూడా బలహీన పడిపోతూ ఉంటుంది, అది కూడా ఎండిపోతూ ఉంటుంది, ఎండిన స్థితిలోకి దిగజారిపోతూ ఉంటుంది. అందుకనే ప్రతిదినము జీవవాక్యము చేత నీ ఆత్మ పోషింపబడాలి, నీ ఆత్మ ధైర్యాన్ని పొందుకోవాలా, బలాన్ని పొందుకోవాలా, శక్తిని పొందుకోవాలా. నీ ఆత్మ, నీ మనోనేత్రాలు వాక్యము చేత ప్రతిదినము వెలిగింపబడాలి. ఎందుకంటే దేవుని వాక్యము నిన్ను వెలిగిస్తుంది అని చెప్తున్నది. కాబట్టి ఈ రోజు వెలిగిస్తే సరిపోదు, ప్రతిదినము వెలిగింపబడాలి. అందుకనే యోహాను రాసిన 3వ పత్రికలో అంటాడు, ప్రియుడా నువ్వు అన్నింటిలో వర్ధిల్లుచున్నట్లు నీ ఆత్మలో కూడా నువ్వు వర్ధిల్లాలి. నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లాలంటే దేవుణ్ణి విసర్జించే వాళ్ళు ఆత్మలో వర్ధిల్లాలి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించు వారు మాత్రమే ఆత్మలో వర్ధిల్లుతారు. అన్నింటిలో వర్ధిల్లిస్తే ఇంపార్టెంట్ కాదు, కానీ ఆత్మలో వర్ధిల్లుడు చాలా ఇంపార్టెంట్ క్రైస్తవుడికి. కాబట్టి అన్ని రంగాల్లో అన్ని దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఇప్పటి వరకు తోడుగా ఉండి మనం బలపరిచి కట్టెలు పోవలే కాపాడుతూ ఆయన నడిపిస్తున్నాడు. కానీ దేవుడికి ఆయాసకరమైనది, బాధాకరమైన విషయం ఏంటి అంటే అన్నిట్లో, అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో బాగానే ఉన్నావు, బాగానే స్థిరపడ్డావు, అనేకులకి మాదిరిగా ఉన్నావు, అనేకులకి సహాయం చేసేవాడిగా ఉన్నావు. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే అన్నిట్లో వర్ధిల్లుతున్నావు అని ఆత్మలో వర్ధిల్లలేని వాడిగానే ఉంటున్నావు. అందుకనే భక్తుల ద్వారా తెలియజేస్తున్న పత్రికలో అన్నిట్లోనూ వర్ధిల్లుతున్నట్లు ఈ ఆత్మలో కూడా వర్ధిల్లాలి. కాబట్టి ప్రతిదినము దేవునితోని, వాక్యముతోని, పరిశుద్ధాత్మతోని అన్యున సావాసం నీకు ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు, వాక్యముతో నీకు అనేక విషయాలు తెలియజేస్తాడు, వాక్యముతోని నీ జీవితాన్ని సరిచేస్తాడు. ఆ వాక్యము ద్వారానే ఆయన మార్గం ఏంటో నీకు నేర్పిస్తాడు, ఆ వాక్యం చేతనే ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆ వాక్యం చేతనే ఆయన నీకు తృప్తిని కలుగజేస్తాడు. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి మనము విసర్జించే వారిగా ఉంటే మన జీవితాలు ఎన్నటికీ బాగుపడవు. కాబట్టి మన జీవితాలు బాగుపడాలంటే ప్రతి ఉదయము దేవుణ్ణి విసర్జించక ప్రతిదినము దేవుని వాక్యము చదువుతూ, ప్రభా నేను ఆత్మలో కూడా వర్ధిల్లేవాడిగా నా జీవితంలో మార్పుని కలిగే ప్రభా, అటు మార్పు నాకు కావాలి ప్రభా అని ప్రతి ఉదయం కాలము దేవుని సన్నిధిలో నువ్వు కానీ మోకరించి దేవుని సహాయం కొరకు యథార్థ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ హృదయంతో నువ్వు కానీ ఆయన సన్నిధిలో నువ్వు ఆయనని వెతకగలితే ఆయన నిన్ను ఆత్మల మధ్య తెలుస్తుంది. కాబట్టి అట్లా ఏంటంటే ఆత్మలో వర్ధిల్లాలి, దేవుని కొరకు మనము వర్ధిల్లాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి, ఆత్మ వరాలు కలిగి జీవించాలి. దేవుని చిత్తము ఏంటో తెలుసుకొని ఆ చిత్తాన్ని మన జీవితంలో మనము నెరవేర్చేవారుగా మనము దేవునితోని సాహసించాలి. నువ్వు దేవునితోని సాహసిస్తేనే ఆయన చిత్తము నీలో ఆయన జరిగిస్తాడు. నువ్వు దేవునికి కానీ తిరుగుబాటు స్వభావం వ్యతిరేకంగా ఉంటే కనుక ఆయన చిత్తము నీలో ఆయన జరిగించలేదు. అందుకని నేటి కన్నా ఏమాత్రము ఆయన మీద తిరుగుబాటు చేయకుండా ఆనాడు ప్రజల వలె దేవుణ్ణి విసర్జించక ఆయనని ప్రేమిస్తూ ప్రతిదినము వాక్యము చదువుతూ ప్రభా నీ మార్గంలో నన్ను నడిపించు, నీ మార్గం ఏంటో నాకు తెలియచి, నాకు బోధించు, నాకు చూపించు ప్రభు ఆయన పూర్ణ మనసుతో యథార్థ హృదయంతో దేవుడిని నువ్వు వెతకగలితే కనుక దేవుడు తప్పక నీకు తోడుగా ఉండి నిన్ను వర్తింపజేస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించు కాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి మరొక నూతన దినాన్ని నైనా మా జీవితాల్లో మీరు అనుగ్రహించి ప్రభా ఈ పరిశుద్ధ ఆదివారాన్ని ప్రభు దినంలో నేను నీ సన్నిధి ఆవరణంలో ఇక రీతిగా మేమందరం కలుసుకొని ప్రభా నీ నామంలో స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి, నేను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, ఆనాడు ప్రభా ప్రజలునైనా నీ ప్రజలు నీ మీద తిరుగుబాటు చేసి ప్రభా నిన్ను విసర్జించి వాళ్ళు అయ్యున్నారు ప్రభా. వాళ్ళు స్వస్థత పొందుకోక ప్రభా, వాళ్ళు అట్టి రీతిగానే పాపము తిరుగుబాటు స్వభావంతో వాళ్ళు నిత్య నాశనానికి గురైపోయారు. అట్టి రీతిగా కాక ప్రభా
కొత్త నిబంధన క్రైస్తులుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డ మేము ప్రభా నిన్ను ప్రేమిస్తూ నీ వాక్యాన్ని ప్రతిదినము మేము చదువుతూ వాక్యము చేత మేము వెలిగింపబడుతూ ప్రభా పోషింపబడుతూ బలపరచబడుతూ నడిపింపబడుతున్నాయినా ఈ మార్గాలు వెతికే వారిగా ప్రభా మా జీవితాన్ని మీరు సరిచేయండి ప్రభా. ఉదయకాలమేలా ఇవ్వగానే ప్రభా మా పనులు మేము చేసుకోవడం కాదు కానీ ప్రభా నీ మాట కొరకు నేను వేచి ఉండే కృపలు మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మమ్మల్ని బలపరచండి ప్రభా. మీరు తప్పనైనా మాకు సహాయం చేసేవారు ఎవరు ఈ లోకంలో లేరయ్యా. మీరు ఇచ్చిన రక్షణ మేము ఎట్టి రీతిగా కాపాడుకోవాలో మీరు మాకు నేర్పించండి. నీ అందునైనా భయభక్తులు ఎట్టి రీతిగా మేము కలిగి జీవించాలో మీరు మాకు నేర్పించండి ప్రభు. నీ సన్నిధిలో ఎట్టి రీతిగా మేము వేచి ఉండాలో మీరు మాకు నేర్పించండి ప్రభు. నీ సన్నిధిలోనైనా నీ స్వరము ఎట్టి రీతిగా మేము వినాలోనైనా మీరు మాకు నేర్పించండి ప్రభు. అవును ప్రభా, అన్ని విషయాల్లో మేము బాగానే ఉన్నాం కానీ ప్రభా ఆత్మీయ స్థితిలో మేము చచ్చిపోయి ఉన్నాం ప్రభా. మమ్మల్ని ఎంతో క్షమించండి. మీ వాక్యము చేతనైనా మమ్మల్ని జీవింపచేయండి ప్రభా. నేటి నుంచి ఒక తీర్మానం కలిగి ప్రభా నీ సన్నిధిలో వేచి ఉంది ప్రభా. ఆ జీవము వాక్యము కొరకు ప్రభా నీ మాట కొరకునైనా మేము ఎదురు చూసేవారిగా మా జీవితాన్ని నైనా మేము బాగు చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మీ సహాయం మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా ఆ వాక్యాన్ని ప్రేమిస్తూ ప్రభా దివారాత్రులనైనా మేము ధ్యానించకపోయినప్పటికీ ఆ వాక్యాన్ని ప్రేమించి ప్రభా ఆ వాక్య ప్రకారం నడుచుకునే కృపను మాకు దయచేయండి. ఈ వాక్యాన్నినైనా మా హృదయంలో మేము భద్రపరచుకొని ప్రభా పాపంని విసర్జించు ప్రభా నీ సన్నిధిని ప్రేమిస్తూ ప్రభా మీతోని సమాధానపడి ప్రభా మీరు మమ్మల్ని బాగు చేస్తుండగా ప్రభా మేము బాగుపడే కృపను మాకు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో మీ సహాయం అనుగ్రహించండి. ఏ దినము ప్రభా మీ సన్నిధిని విడవక నీ మాటని విడవక ప్రతిదినము ప్రభా నీ మాట కొరకునైనా వేచి ఉండే కృపన్నటువంటి భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి దయచేస్తున్నాము. నూతన కార్యాలు మా జీవితంలో జరిగించి ప్రభా ఈ వాక్యము చేతనైనా మా జీవితాన్ని సరిదిద్దుకొని మీ దృష్టికి అంగీకారమైన జీవితాలనైనా మేము జీవించే అటువంటి కృపను అటువంటి భాగ్యాన్ని మేము మా ప్రతి ఒక్కరికి మేము దయచేసి నా జీవితాల ద్వారా నేను నూతన కార్యాలు జరిగించుకొని ఈ నామానికి మహిమకరంగా నేను మేము ముందుకు నడిపించుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీ చేతులకు అప్పగిస్తూ మీ చేతులు ఎత్తి బిడ్డని మీరు ఆశ్రయించి ఎక్కడ నేను భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నాను. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.